యొక్క కార్యక్రమంలో నా సోదరుడు నందమూరి తమన్ అతని మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయడం అంటే సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీగమపతిని సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి భాషా భేదము కానీ ఆడమగ తేడా కానీ పండిత పామరాది పట్టుబిడుపులు కానీ ధనిక దారిద్ర్యాది తారతమ్యములు కానీ అభిమాన దురభిమానులన్నీ అడ్డుగోడలు ఉండమని నా నమ్మకం. అంటే ఒక ఆసుపత్రి చైర్మన్గా కొన్ని రాగాలు రోగాల్ని కూడా నయం చేస్తాయి అంటాం. మనం చూస్తే మన పురాణాల నుంచి కూడా సృష్టికి ప్రతి సృష్టికర్త విశ్వామిత్రుడే మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మృదు శబ్దానికి తపస్సులోంచి మామూలు మన ప్రపంచానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణు నాదానికి గోవుల మంద మేత మాని మోకరిల్లాయని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగ పాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం. ఇవాళ 4 సినిమాలు చేశాం. అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, మన విడుదలైన డాకు మహారాజ్. అది నేను ఎప్పుడు అంటుంటా భావస్తురాని జన్మాంతర సౌహృదాన్ని అని. అంటే పోయిన జన్మ వాసనతో మనం ఈ జన్మలో కొంతమందిని పొందొచ్చని. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది హృదయాలు దోచుకున్న డాకుని అయినందుకు మీకు నాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది.